వెలుగై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశంలో నేను ప్రసంగిస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంగణంలో ప్రతి దారి పొడవునా ఏర్పాటు చేసినటువంటి కొత్త విద్యుత్ దీపాలు కనబడుతూ ఉంటే వాటి వైపు నా దృష్టి మళ్ళింది. ఇక్కడ వారం వారం కూడా కూటాలు జరుగుతాయి. అలా వెలుగు లేకపోతే గనుక ఈ ప్రాంతంలో మానభంగాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టే అన్ని దీపాలు అక్కడ అమర్చారు. తమ క్రియలు చెడ్డవి అయినందున వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇతరులను గూర్చి మాట్లాడడం అనవసరం. మనలను గూర్చి మనం మాట్లాడుకుందాం. ఈ స్థితి నీ హృదయంలో ఉన్నదని నీవెప్పుడైనా గుర్తించావా? నీ గర్వమే నీకిష్టం, నీ స్వీయమే నీకిష్టం. నీ స్వీయము తృప్తి చెందేంత వరకు కూడా నీ పొరుగువారికి కానీ నీ దేశానికి కానీ ఏం జరిగినా కూడా నీవు పట్టించుకోవు. నేను సరిగ్గానే ఉన్నానని మనందరం చెప్పొచ్చు, కానీ ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది అని లేఖనం మనకు చెప్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి హృదయాలు క్రొవ్వినవి అని తెలియజేస్తూ ఉన్నారు. చైతన్యాన్ని కోల్పోయి కఠిన హృదయముగా మన హృదయం ఉంటుంది. ఆత్మీయ హృదయానికి లోపల ఏదైనా అడ్డు వస్తే హృదయము ఇక పని చేయకుండా ఆగిపోతుంది. ఇతరుల ఎడల జాలి, దయ, ప్రేమ అనేవి లేకుండా పరిశుద్ధతను గూర్చినటువంటి ఆశ లేకుండా చచ్చిన స్థితికి చేరిపోతుంది. ఎప్పుడూ కూడా స్వార్థాన్ని ప్రేమిస్తూ స్వార్థ ప్రయోజనాల కొరకే ప్రయాసపడతావు. సాతాను మనలను ఈ రెండిటి మధ్య నడపాలని చూస్తాడు. ఒక మంచి విషయాన్ని కానీ స్వార్థరహిత క్రియ కానీ చేయాలంటే నీవు ఎప్పుడు కూడా వెనకాడతావు. ఎప్పుడు కూడా స్వీయ మెప్పునే కోరుకోవడం వల్ల వాటిని మనస్కరించము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను అని 2 కొరింథీ 4:3-4 వ్రాయబడి ఉంది. మనోనేత్రాలకు గ్రుడ్డితనం, మన బుద్ధిహీనమైనటువంటి హృదయము అంధకారమైపోవడం వల్ల పూర్తిగా అచేతనమైనటువంటి స్థితిలోనికి చేరాము. పొరుగువారిని గూర్చినటువంటి భారమే లేకుండా మన స్వంత సూత్రాలను ఏర్పరచుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు మీ యొక్క రాతి గుండెను తీసివేసి నూతన హృదయాన్ని, నూతన ఆత్మను పుట్టింతును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి వ్యత్యాసము? దేవుడే మనకు సహాయపడునుగాక. ఆమేన్.